అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. ఈరోజు మనం ఇండియన్ బడ్జెట్ 2026-27 గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ బడ్జెట్కి ఒక పేరు కూడా పెట్టారు, ది రిఫార్మ్ ఎక్స్ప్రెస్ అని. అంటే ఏంటనంటే కదా మీ డౌట్. భారత్ వికసిత భారత్ 2047 వైపు తీసుకెళ్లే వేగవంతమైన సంస్కరణల బడ్జెట్ అని అర్థం దీన్ని. ఈ బడ్జెట్కి మెయిన్ గోల్ ఏంటంటే గ్రోత్, స్టెబిలిటీ అండ్ ఇన్క్లూజన్. ఈ మూడే మెయిన్ పిల్లర్స్. సో మీ అందరికీ ఫ్యాట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ ఫ్యాట్స్ తోట మొదలు పెడదాం. ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 110 ఇది మనీ బిల్ గురించి చెప్తుంది. ప్రస్తుతానికి మనకి ఈ ఫ్యాట్స్ సరిపోతాయి. ఇంకా ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు, స్వతంత్రం వచ్చాక ఎవరు ప్రవేశపెట్టారు, అలాగే రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ని ఎప్పుడు డిఫరెన్షియేట్ చేశారు, తర్వాత డిజిటల్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఇవన్నీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బడ్జెట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్లోబల్ వాలటాలిటీ ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా యుద్ధాలు, వాణిజ్య ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం ఇవన్నీ దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే భారత్ మాత్రం స్టెబిలిటీ ఫోకస్ స్ట్రాటజీని ఎంచుకుంది. ఈ బడ్జెట్ 3 ముఖ్య స్తంభాలపై నిలబడింది. ఒకటి సస్టైనబుల్ గ్రోత్, రెండోది కెపాసిటీ బిల్డింగ్, మూడవది ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. ఈ 3 వాటిపైన మాత్రమే ప్రస్తుత బడ్జెట్ అనేది ఉంది. నెక్స్ట్ మనం చూస్తే ఈ బడ్జెట్లో అత్యంత కీలకమైన అంశం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి అనేది మనం ఎకానమీ క్లాస్లో చెప్దాం. మొత్తం బడ్జెట్లోని 12.2 లక్షల కోట్లు దీనికే వెచ్చించారు. జీడిపిలో 4.4%. బడ్జెట్ మొత్తంలో ఇదే హైయెస్ట్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఏంటంటే మనకి బ్రిడ్జ్లు, రైల్వే సంబంధించినవి కానీ, కారిడార్స్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కడతారు. అట్ ప్రజెంట్ అయితే దీనికి కేటాయించిన 12.2 లక్షల కోట్లు 7 హై స్పీడ్ రైల్ కారిడార్సు, అలాగే 20 కొత్త నేషనల్ వాటర్ వేసు, ఒక 12 కొత్త ఇండస్ట్రియల్ పార్క్స్, అలాగే డెడికేటెడ్ ఫ్రిడ్జ్ కారిడార్స్ ఇలాంటివన్నీ కూడా బిల్డ్ చేస్తారు. ఇది లాంగ్ టర్మ్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్నోవేషన్ వైపు వస్తే బయోఫార్మా శక్తి 1000 కోట్లు దీనికి, అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి 40,000 కోట్లు కాంపోనెంట్స్ తయారీ కోసం, సెమీ కండక్టర్స్ కోసం ISM 2.0 అనే దాన్ని కూడా లాంచ్ చేశారు. అలాగే స్ట్రాటజిక్ రిసోర్సెస్ ఏంటంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, రేర్ ఎర్త్ కారిడార్స్ ఒడిస్సా, కేరళ, ఏపీలో ఇవి కూడా ఫోకస్ చేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్కు చాలా బలమైన అడుగునే చెప్పొచ్చు. ఈ బడ్జెట్ డిజిటల్ ఇండియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. భారత్ విస్తార అగ్రికల్చర్ కోసం మల్టీలింగ్వల్ AI అడ్వైజర్ని లాంచ్ చేశారు. అలాగే డేటా సావర్నిటీ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డేటా అనేది థెఫ్ట్ అవుతుంది. సో ఫారెన్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2047 వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఈ AI స్కిల్స్ కోసం ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ కమిటీస్ను కూడా ఏర్పాటు చేశారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇంకా కొద్దిగా పుష్ ఇవ్వడం కోసం 20,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో వెచ్చించారు దీనికి. ఇది టెక్నాలజీ గవర్నెన్స్ కలయికని మనం చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో యువత పైన ప్రత్యేక దృష్టి పెట్టారు అని చెప్తున్నారు, కానీ చూడాలి. ఎందుకంటే ఎటువంటి నోటిఫికేషన్ గురించి కానీ, వేకెన్సీస్ గురించి కానీ, రైల్వే జాబ్స్ గురించి కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ప్రాపర్గా. ఇన్ని జాబ్స్ మేము ఫిల్అప్ చేస్తున్నాం అని కూడా ఎక్కడ చెప్పలేదు. ఎడ్యుకేషన్ పరంగా ప్రతి జిల్లాలోని యూనివర్సిటీ టౌన్షిప్స్, అలాగే గర్ల్స్ కంటూ హాస్టల్స్. నెక్స్ట్ మనకి ఆరెంజ్ ఎకానమీ అంటే ఈ కంటెంట్ క్రియేట్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో AVGC వాళ్ళవి అవి ఒక 1500 స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. అలాగే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలైడ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 10,000 మంది టూరిస్ట్ గైడ్లు పెట్టేదో చేస్తామని చెప్పారు. దీని లక్ష్యం ఏంటంటే 2047 నాటికి ప్రపంచంలోని సేవా రంగంలోని 10% వాటా ఇండియా ఉండాలి అని. ఈ బడ్జెట్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్పై నిలబడింది. ఎందుకంటే హై వాల్యూ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో కేష్వా, కోకో, శాండిల్వుడ్ వాటిని ఫోకస్ చేస్తుంది. అలాగే రూరల్ ఎంటర్ప్రినర్షిప్ ఏదైతే ఉందో సీ మార్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. రిలీజియస్ ఫోకస్ అయితే పూర్ణోదయ ప్లాన్స్, ఈస్టర్న్ ఇండియన్ కారిడార్స్ ఇలాంటి వాటిపైన. అగ్రికల్చర్కి మొత్తంగా 1.63 లక్షల కోట్లు పెట్టారు ఈ బడ్జెట్లో. ఇక ట్యాక్స్ రిఫార్మ్ విషయానికి వస్తే ఒక కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని తీసుకొచ్చారు 2026ది. ఇది April 1, 2026 నుండి అమలు అవుతుంది. ఇక్కడ ఈజ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఎవరైతే ఫారెన్ ట్రావెల్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉన్న దాన్ని TCSని 2% తగ్గించారు. అలాగే
పర్సనల్ ఇంపోర్ట్స్ మనం ఏదైనా యూఎస్ నుంచి ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఆ కస్టమ్స్ డ్యూటీ పైన 10% తగ్గించారు. కంప్లైంట్స్ వస్తే సింప్లిఫైడ్ యాక్ట్ ఫార్మ్స్ అండ్ ఫాస్ట్ డిస్క్లోజర్. ట్యాక్స్ని మరింత సింప్లిఫై అండ్ ట్రాన్స్పరెంట్ చేశారు. బడ్జెట్లోని ఆర్థిక క్రమశిక్షణ అనేది కీలకం. ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఫైనాన్షియల్ ఇయర్ 27కి 4.3% అలా పెట్టుకున్నారు. అలాగే డెట్ టార్గెట్ జీడిపిలోని 50% పెట్టుకున్నారు. ఎప్పుడు 2030-31 కల్లా. గ్రాస్ మార్కెటింగ్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 17.6 లక్షల కోట్లు పెట్టుకున్నారు. ఈ టర్మ్స్ అన్నీ మీకు అర్థం అవ్వకపోవచ్చు. మనం ఎకానమీ సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు స్టేట్స్కి డెవల్యూషన్ ఇస్తారు. అంటే స్టేట్కి జిఎస్టీ నుంచి వచ్చే వాటాలో ఒక కొంత పర్సంటేజ్ ఇవ్వాలి. అది ఎప్పటి నుంచో కూడా 41% ఉండిపోయింది. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ ప్రో గ్రోత్, అలాగే ఫ్యూచర్ రెడీ అండ్ డిసిప్లైన్డ్ ఎకానమీ అని చెప్పొచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ మీద చాలా ఎక్కువ పెట్టారు. 12.2 లక్షల కోట్లు అనేది చాలా ఎక్కువ. అలాగే వీళ్ళు ఏఐ, బయోఫార్మా, యూత్ మీద ఫోకస్ చేసామని చెప్తున్నారు. మొత్తానికి ఇది ఒక వేగంగా వెళ్ళే ఎకానమీ, కానీ స్టడీగా వెళ్తుంది. వేగంగా వెళ్తుంది కానీ స్టడీగా వెళ్తుంది. సో ఈ బడ్జెట్ మీద పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. అవి మీరు న్యూస్ ఆర్టికల్ ఇలాంటివి చదువుతూ ఎవరైనా అపోజిషన్ పార్టీవి కొన్ని వింటే వాళ్ళు కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. అవి కూడా మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. ఈ బడ్జెట్ అంతా కూడా మీకు జస్ట్ ఓవర్ వ్యూ ఈ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి మనల్ని. ఉంటాను.